నా పేరు వెంకటరెడ్డి అండి. అది నాకు తిప్రాపురం నగరికల్ మండలంలో తిప్రాపురం అనేది సర్వే నెంబర్ 5/2లో నా పొలం ఉన్నది. అది నేను 1993లో తీసుకొని దాని నిమిత్తం మైనింగ్ క్వారీ చేశాను. ఆ క్వారీ నిమిత్తం నేను కొనుక్కొని ఉంటే దాన్ని ట్యాంపరింగ్ చేసి రికార్డులన్నీ ట్యాంపరింగ్ చేసి నగరికల్ ఎంఆర్ఓ అనే అతని ట్యాంపరింగ్ చేసి రికార్డులు మాయం చేసేస్తే దాని మీద నేను హైకోర్టు పోయాను, సివిల్ కోర్టు పోయాను, తర్వాత లోకాలకు పోయాను, స్టేట్ హ్యూమన్ రైట్స్కి పోయాను. నేను ఆ స్టేట్ హ్యూమన్ పోయి ఆర్డర్ తెచ్చుకున్నాను. అయినా కూడా దాని మీద లీలా సంజీవ్ కుమార్ అనే అతని ట్యాంపరింగ్ చేసి పట్టాలను పోరంబోగు చేసి అక్కడ మెయింటైన్ చేసి 5 సంవత్సరాలు కౌంటర్ పడేయకుండా, లోకాయుక్తులు 4 సంవత్సరాలు కౌంటర్ పడేయకుండా, లోకాయుక్తులు చచ్చిపోయినట్టుగా నాకు ఆర్డర్ క్లోజ్ చేసి నన్ను అనేక ఇబ్బందులు పెట్టి దాని మీద లేదు నేను ప్రైమ్ మినిస్టర్, రాష్ట్రపతి, గవర్నరు, చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ కమిషనరు, రెవెన్యూ కమిషనరు, ఏసీబీ, సిబిసిఐడి అనేక మందికి తెలియపరిచి నేను 2 లక్షల అర్జీలు, 3,500 అక్నాలజ్మెంట్ పెట్టాను. 10 లక్షలు ఖర్చు పెట్టుకొని మానసిక ఆందోళన చెంది నేను ఈ ఆర్డీఓ అసిస్టెంట్ మురళి గారు అనేటువంటి వాడు 3 లక్షలు ఏసీ పట్టుకున్నాడు. అతని తిప్రాపురం నగరికలకు సంబంధించినటువంటి ఎంఆర్ఓ పుల్లారావు అనే అతని 3 లక్షలు. ఈ రకంగా ఇద్దరు సిండికేట్ అయిపోయి కాలయాపన చేసి తర్వాత రికార్డు ఉన్నప్పటికీ కూడా రికార్డులో సంతకం పెట్టి మళ్ళీ తర్వాత రికార్డు లేదని చెప్పి కాలయాపన చేసి ఇప్పుడున్న కలెక్టర్ గారు కూడా స్ట్రిక్ట్ ఆఫీసర్ కాబట్టి పోయేదాకా ఆపి రోజు ఆయన 7 ఇద్దరు ఆర్డీఓలను, 2 డీటీ గారిని, 2 ఏదో అన్ని కూడా ఎంక్వైరీ చేసి దీంట్లో పట్టాలని చెప్పి చూపించినప్పటికి కూడా పోరంబోక్ క్రియేట్ చేశారు. పోరంబోక్ క్రియేట్ చేస్తే నేను డబ్బులు కట్టాను. ఆ డబ్బులు కట్టిన తర్వాత నాకు నా స్వాధీనంలో ఉన్నటువంటి గత 30 సంవత్సరాలు నా స్వాధీనంలో ఉన్నది. ఆ స్వాధీనంలో ఉన్న దాన్ని బట్టి కూడా పోరంబోక్ కింద రిజిస్ట్రాల్యూషన్ కట్టి నేను నాకు ఏమనికి ఇచ్చాను. అయినప్పటికీ కూడా వీళ్ళంతా సిండికేట్ అయ్యి వీళ్ళంతా రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కూడా ఒక మొత్తం కావాలనే ఉద్దేశంతో ఈ రకంగా చేసి నా విషయమే కదా అనేక మంది ప్రజలు ఇంతవరకు గ్రీవెన్స్ అనేటువంటిది ఎందుకు పెడుతున్నారో ఏమో నాకు అర్థం కావట్లేదు. ఈ గ్రీవెన్స్ అని ఎవరికైనా కూడా పని అయ్యేటప్పుడు నాకు దాఖలా కనపడలేదు. వీళ్ళంతా కూడా ఒక బిజినెస్ లాగా ఇది పెద్ద స్కాము. ఈ గ్రీవెన్స్ అనేది పెద్ద స్కాము. దీని మీద నేను కృష్ణదేవరావు గారికి తెలియపరిస్తే ఆ కృష్ణదేవరావు గారు అనేక పర్యావరణ కలెక్టర్ గారికి వచ్చి నా బాధ చూడలేక ఆయన వచ్చి పర్సనల్గా వచ్చి చెప్పాడు. తర్వాత అరుణబాబు కలెక్టర్ గారికి వచ్చి చెప్పాడు. తర్వాత చిలకలపేట గ్రీవెన్స్లో కూడా ఆయన చెప్పి పత్రాధార పాస్ పుస్తకం ఇవ్వమని చెప్పాడు. తర్వాత దీని మీద ఆయన పర్సనల్ దగ్గర ఉన్నటువంటి ఆర్డీఓ సుబ్బరాయుడు గారి దగ్గర 3 నెలలు రికార్డు అంతా పరిశీలించి ఈ 3 లక్షల అర్జీలు అనేటువంటిది ఏమిటిది అని చెప్పి పరిశీలించి ఆయన కూడా లెటర్ పెట్టి ఈ 5/2 పట్టాల్యాండ్ దీన్ని అనేక సార్లు ట్యాంపరింగ్ చేశారు అని చెప్పి దీని మీద నేను హైదరాబాద్ ఆంధ్రజ్యోతికి కూడా తెలియపరిచాను. ఆంధ్రజ్యోతి నుంచి వాళ్ళు ఇంత రికార్డు ఉంది ఏంటిది అని చెప్పి గుంటూరు ఆంధ్రజ్యోతికి తెలియపరిచి దాంట్లో స్టేట్ వైజ్ కూడా వేసినప్పటికి కూడా ఎవరు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి జేసీ కలెక్టర్ గారు ఆమెకు విన్నవించుకొని అనేక విషయాలు నేను తెలిపాను. రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేటువంటి పెద్ద స్కామ్ మేడం గారు నాకు ఆర్ట్స్లోకి వచ్చింది, మీరు సాయం చేయమని చెప్పి నేను కోరాను. అయినప్పటికీ కూడా ఆర్డీఓ గారికి, డిఆర్ఓ గారికి, ఎంఆర్ఓ గారికి అనేక పర్యాలు లెటర్ పెట్టినప్పటికీ ఆమెను కూడా లెక్క చేయకుండా ఖాతం మాకు తెలియదు అనేటువంటి భాష మాట్లాడుతున్నారు. మాకు అసలు ఏం అర్థం కావట్లేదు మేడం గారు అని కూడా చెప్పాను నేను. కాబట్టి మీరందరూ నా ఎందుకు దయ ఉంచి ఏదైనా ఉంటే నాకు సాయం చేయండి. నా రికార్డు అనేది ఒకసారి తీసుకొచ్చి ఈ పుల్లారావు అనేటువంటి తిప్రాపురం అంతకుముందు సస్పెండ్ అయ్యాడు. నా దాంతో పాటు 4 సస్పెండ్ అయ్యారు. ఇప్పుడు చీఫ్ సెక్రటరీని పోయి నేను కలిస్తే రికార్డు సీసీలు 2.5 గంటలు ఎంక్వైరీ చేసి ఇది పట్టాలని అరుణబాబును మందలించి ఇమీడియట్గా లేదు సస్పెండ్ చేసి నాకు రిపోర్ట్ పంపించమన్నది. అయినప్పుడు అరుణబాబు పట్టుకోలేదు. అరుణబాబు పోయాడు. తర్వాత సూరజ్ కలెక్టర్ గారు పోయారు. లోకేష్ శంకర్ గారు కూడా ఇది పట్టాలని పోరంబోకు కాదు ఇది అని చెప్పి రాయమని చెప్తే నగేష్ అని అతను చేయకుండా వెళ్ళిపోయాడు. వీళ్ళంతా దేనికేనంటే ఒకరినొకరు మొత్తం సిండికేట్. ఎందుకంటే వీళ్ళంతా మనలో ఉన్నటువంటి మొత్తం కూడా లంచాలు తీసుకొని వీళ్ళు మొత్తం ఆ లంచాలు తీసుకొని డిఆర్ఓకి ఇస్తే ఆ డిఆర్ఓ గారు లేదు ఉన్నతాధికారులకు ఇచ్చుకుంటే ఇది ఒక పెద్ద స్కామ్ అని చెప్పి తేలిపోయింది మేడం గారు అని కూడా నేను తెలియపరిచినప్పటికీ ఎవరు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు కూడా ఈ జేసీ గారు లేదు కలెక్టర్ గారు చెప్పినా కూడా వీళ్ళు మభ్యపెట్టి ఎవరు మాకు సంబంధం లేదు అని అంటున్నారు. అనేక రికార్డు కాగితాలు నా దగ్గర ఉన్నాయి. ఎఫ్ఎల్ఆర్ ఎఫ్ఎంలు ట్యాంపరింగ్ చేశారు. సెంట్రల్ ఆఫ్ సర్వే నా దగ్గర రికార్డు ఉన్నప్పటికీ కూడా 4 సార్లు రికార్డు కోర్టుకు సబ్మిట్ చేశారు. మరి రికార్డు ఇప్పుడు లేదంటున్నారు. సెంట్రల్ ఆఫ్ సర్వే అంటున్నారు, ఆర్డీఓ ఆఫీస్ అంటున్నారు, కలెక్టర్ ఆఫీస్ అంటున్నారు. ఈ రకంగా కాలయాపన చేసిన ఇబ్బంది పెట్టారు. కాబట్టి మీరు ఇది దూరం మనసు చేసి హృదయపూర్వకంగా నాకు సాయం చేస్తారని నేను కోరుకుంటున్నా.